నా వల్ల ఆయన కష్టాలు పడుతున్నారు. బిడ్డను కన్న తర్వాత నేను వెళ్ళిపోతే ఆయన అదితితో చాలా సంతోషంగా ఉంటారు. అది మాత్రమే నేను కోరుకుంటున్నాను. ఇక నా మెడలో ఆయన కట్టిన తాళ్ళంటావా? ఈ తాళి, ఈ భర్త అనే బంధం కొద్ది రోజులే ఉంటుంది. నేను వెళ్ళిపోయిన తర్వాత మా మధ్య ఎలాంటి బంధం ఉండదు. ఉండాలని కూడా నేను కోరుకోవడం లేదు. అదేంటమ్మా, నీకోసం అంత చేసిన బాబుగారు? వద్దు మావయ్య, నా వల్ల ఆయన పడ్డ కష్టాలు, బాధలు చాలు. ఇంకా కష్టపడ్డం, బాధపడ్డం నాకిష్టం లేదు. ఆయన ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. అంతకు మించి నాకింకేమీ అక్కర్లేదు. అక్కర్లేదు. భగవంతుడా, ఈ అహల్యని గౌతమ్ బాబు ప్రాణంగా ప్రేమిస్తున్నాడు అని అర్థం అవుతోంది. అలాగే గౌతమ్ బాబు అంటే అహల్యకు కూడా అంతులేని ప్రేముందని కూడా తెలుస్తోంది. కాని తనేమో బాధ్యత, గౌరవం అనుకుంటోంది. వీళ్ల కథ ఏ మలుపు తిరగబోతుందో. రేపు బిడ్డను వదిలేసి, ముఖ్యంగా గౌతమ్ బాబును వదిలేసి అహల్య ఉండగలదా? అహల్యను వదిలేసి గౌతమ్ బాబు ఉండగలడా? ఈ జంటని ఏం చెయ్యాలనుకుంటున్నావు స్వామి? ఏంటి సుభద్ర అలా మాట్లాడావు? నీకెంత కోపం ఉంటే మాత్రం అందరూ అలా అన్నం తినేటప్పుడు మాట్లాడొచ్చా? నాది కోపం కాదండి, బాధ. ఎలా ఉండే ఇల్లు ఎలా అయిపోయింది? ఎవరి దిష్టి తగిలిందో ఏమో. అందరూ వాళ్ళ ఇష్టానికి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇంట్లో జరిగే విషయాలు చూస్తుంటే అసలు ఇది మన ఇల్లేనా, మన కుటుంబమేనా అనిపిస్తోందండి. బాధపడకో. మనం బాధపడి ఉపయోగమేముంది చెప్పు? మన చేతిలో ఏమీ లేదు. అలా అనుకుంటే ఎలాగండి? ఇది మనం కట్టుకున్న ఇల్లే కదా, వీళ్ళు మన పెంచిన పిల్లలే కదా. ఇది మనం అపురూపంగా చూసుకుంటున్న కుటుంబమే కదండి. నాకు చాలా బాధగా ఉందండి. ఒక పక్క అవంతికని చూస్తే ఆస్తి అని చెప్పి వాళ్ళ పాటికి వాళ్ళు ప్లాన్స్ వేస్తున్నారు. ఆ పెద్ద ఆవిడేమో ఎంతసేపటికి ముని మనవడు అంటుంది. అసలు శ్రావ్య గురించి పట్టించుకునే వాళ్లే లేరు. ఇక గౌతమ్ గురించి చెప్పనవసరం లేదు. వాడిష్టానికి వాడు చేస్తున్నాడు. అదితిని ప్రేమించాడు, దాన్ని కాదన్నాడు. అహల్యకు తాళి కట్టి తీసుకొచ్చాడు. పెళ్లికి ముందే తల్లించేశాడు. ఆఖరికి ఇంద్ర చనిపోయిన విషయాన్ని కూడా దాచిపెట్టాడు. వాళ్ళిద్దరూ కలిసి ఇంకెన్ని నిజాలు దాచారోనని నాకు భయంగా ఉందండి. ఇంకొక పక్క యామిని మన మీద అగ్గె మీద గుక్కిరం అవుతుంది. మన రెండు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఆ కోపాన్ని మొత్తం పాపం అబద్ధం తెలియని మన శ్రావ్య మీద చూపిస్తుందండి. శ్రావ్యకిటు మన సపోర్టు లేక, అటు ఆ ఇంట్లో కూడా ఆధారం లేక అది ఏమైపోవాలండి? చాలా బాధగా ఉందండి. ఊరుకో సుభద్ర. ఈ కష్టాలన్నీ ఎక్కువ కాలం ఉండవు. ఈ సమస్యలన్నీ కొద్ది రోజుల్లో తీరిపోతాయి. నాకలా అనిపించట్లేదండి. రోజు రోజుకి సమస్యలు పెరిగిపోతున్నాయి. గౌతమ్ మొండిగా తయారవుతున్నాడు. వాడికి అసలు శ్రావ్య గురించి పట్టింపే లేదు. ఎంతసేపు వాడికి అహల్య అహల్య అహల్య. సుభద్ర, సుభద్ర, ఏమైంది సుభద్ర? సుభద్ర, 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 అవంతిక, అమ్మా, గౌతమ్, కార్తీక్, సుభద్ర, సుభద్ర, ఏమైంది సుభద్ర? సుభద్ర, 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 ఏమైంది? అయ్యో దేవుడా! అమ్మా, ఏమైందమ్మా? సుభద్ర, సుభద్ర, అమ్మా, సుభద్ర, మేడం, అమ్మా, మేడం, అమ్మా, అయ్యో మేడం, వద్దు, నువ్వు నన్ను ముట్టుకోకు. అమ్మా, అమ్మా, నీకు హార్ట్ స్ట్రోక్ వచ్చిందమ్మా. తొందరగా ఇంజెక్షన్ చేయాలమ్మా. అమ్మా, నా మాట వినమ్మా, ప్లీజ్ అమ్మా. వద్దు, నీ చేతులతో నాకే ట్రీట్మెంట్ వద్దు. నువ్వు అసలు నన్ను ముట్టుకోవద్దు. అమ్మా, అమ్మా, ప్లీజ్. మెడిసిన్ బాక్స్ తీసుకురండి. నీ చేతులతో నాకే ట్రీట్మెంట్ వద్దు. నువ్వు అసలు నన్ను ముట్టుకోవద్దు. అలా మాట్లాడకమ్మా. అమ్మా, నా మాట వినమ్మా.
ఏమండి నన్ను సుభద్ర. నన్ను ఏ హాస్పిటల్కైనా తీసుకువెళ్ళండి. మేడం దయచేసి వినండి. ఇప్పుడు పంతానికి పోవద్దు. ఇది మీ ప్రాణాలకు సంబంధించిన విషయం. హాస్పిటల్ తీసుకువెళ్లే లోపు ఏదైనా జరిగితే ఎలాగా? అవునే, చెప్పేది విను. ఇంజెక్షన్ చేయించుకోవే. వద్దు, నాకు వీడితో ఏ ట్రీట్మెంట్ వద్దు. ఏమండి నన్ను ఏ హాస్పిటల్కైనా తీసుకెళ్ళండి. నేను చచ్చిపోయినా పర్వాలేదు, వీడితో మాత్రం నాకు ట్రీట్మెంట్ వద్దు. సుభద్ర నా మాట విను. సుభద్ర అయ్యో ఏమండి, డాక్టర్ ఫోన్ చేయండి. ఇంట్లో డాక్టర్ ఉండి వేరే డాక్టర్ ఏంటండి? అమ్మా ఇదిగో అమ్మా. సుభద్ర త్వరగా. సుభద్ర త్వరగా చేయరా. సుభద్ర 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 వీడితో మాత్రం సుభద్ర. నాకు ట్రీట్మెంట్ వద్దు. అమ్మా ఉండమ్మా. వద్దు. అయ్యో అయ్యో అమ్మా అమ్మా నా మాట విను. వద్దు. మీకు దండం పెడతానండి. ఈ టైంలో మీరు ఇలా మాట్లాడకండి. ఇది పంతానికి పోయే సమయం కాదు. సార్ మీరైనా చెప్పండి సార్. ఇప్పుడు మేడం ప్రాణాలు కాపాడడం ముఖ్యం. సుభద్ర నా మాట విను. ఇంజెక్షన్ చేయించుకో. అమ్మని కాసేపు రెస్ట్ తీసుకునివ్వండి. వెళ్ళిపో. నేను మళ్ళీ వచ్చి చూస్తాను. వెళ్ళిపో. గుండ్రాయిలా ఉండే నీకు గుండెపోటేంటే? అసలేం జరిగింది? ఏముంది, నీ మనవడు చేసే పనులకి గుండెపోటేం కర్మ, ఇంకేమైనా వస్తుంది. మరే ఈ ఇంట్లో మనుషులెవరిని వాళ్ళ బతుకనిచ్చేటట్టే లేరు. ఒక బాధ్యత కోసం, భరోసా కోసం, నమ్మకం కోసం నేను అహల్య ప్రేమలో పడిపోయాను.